హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఇంతకుముందు వీడియోలో మెడపట్టి అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు చేతులు జాయింట్ చూద్దాము. ఇదిగో నేను వీడియోలో చెప్తున్న విధానంగా హ్యాండ్స్ని ఇలాగా జాయింట్ చేసుకోండి. ఇలా ఇలా జాయింట్ చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ చంక దగ్గర మనకి ఒక కుట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఎలపల వైపుకే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో నేను వీడియోలో వేస్తున్నట్లుగా వేయండి ఫ్రెండ్స్. ఇలా లాగకుండా నీట్గా నిదానంగా వేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇటువైపు నేను చూపిస్తున్న విధానంగా ఇలా వేసుకోండి హ్యాండ్స్. ఇలా వేసుకున్నట్లయితే మనకి నీట్గా వచ్చింది. బ్లౌజ్ కూడా చూడటానికి నీట్గా ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ నుండి వేస్తూ ఉంటారు. అలా వేస్తే మనకి ఒకవైపున తక్కువ ఒకవైపున ఎక్కువగా వచ్చినట్లుగా ఉంటుంది కదా. ఇలా షోల్డర్ నుండి జాయిన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. ఇదిగో నేను ఈ వీడియోలో చెప్తున్న విధానంగా ఇలా వేసుకోవాలి. నీట్గా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఈ శారీలో వైట్ ఉంది. వైట్ వేసాక వైట్ దేనికైనా కలరు మ్యాచ్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కూడా వైట్ వేసాక బాగుంది. బ్లౌజ్ స్టార్ట్ చేసేటప్పుడు రెండు బాబిన్స్కి దారం పోసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా అవుతుంది. ఒక బాబిన్ అయిపోయినా వేరే బాబిన్ వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఒకే బాబిన్ కోసి మళ్ళీ తర్వాత వేస్తూ ఉంటారు, చుట్టుకోవటం ఇబ్బంది అవుతుందని. వేరే ఏదైనా నైటీలు ఏమన్నా వచ్చినా ఆ దారంతో కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగో మార్జిన్ నేను ఇలా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఆది బ్లౌజు ఒక కుట్టు వదిలేసి ఇలా చంక ఇలా చూసుకొని ఒక్కసారి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ ఆవిడకి చెస్ట్ తక్కువ అనమాట. ఇదిగో కింద కూడా నేను ఇలా ఉక్స్ పట్టి ఇలా చూసుకుంటున్నాను. ఒక కుట్టు వదిలేసి నేను ఇలా కుడుతున్నాను అనమాట. కింద ఒక రఫ్ లాగితే సరిపోతుంది. రెండో హ్యాండ్ కూడా ఇదిగో ఇలా చూసుకొని వేసుకోండి. ఒక కుట్టు మార్జిన్ వదిలిపెట్టుకొని ఇలా నీట్గా వేసుకోండి. వీడియోలో చంక దగ్గర కుట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది పైన వైపునే వేసుకోండి. చిన్న చిన్నవే మనకి ఎంత మంచి కుట్టినా ఎందుకు ఇలా రాలేదు అనిపిస్తూ ఉంటుంది కదా. ఇట్లాంటి చిన్నవి కూడా మనం పాటించాలి. అక్కడ కూడా ఒక రఫ్ లాగితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ చూసుకొని ఇప్పుడు కొంచెం లూజ్ ఉంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా వదిలిపెట్టిన కుట్టు వేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా తను ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారము బ్లౌజు లూజ్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది. మనం ఏంటంటే 2 కుట్లు 3 కుట్లు వేస్తాం కదా ఫ్రెండ్స్. ఒక 4 కుట్లు కనుక వేసినట్లయితే ఒకటి ఒప్పుకున్న 3 ఉంటాయి. నేనైతే 4 వేస్తాను ఫ్రెండ్స్. మరి మీరైతే ఎన్ని వేస్తారో చెప్పండి కామెంట్ బాక్స్లో. ఫస్ట్ ఇలా ఖర్చు ఉన్నది దారాలు ఇవన్నీ కట్ చేసుకొని ఇటువైపు కూడా సేమ్ ఇలాగనే వేసుకోండి. ఇలా కుట్టేసుకొని కింద కొంచెం రఫ్ లాక్కొని మళ్ళీ పైన నుంచి కిందకి ఇలా కుట్టేసుకొని ఇటువైపు కూడా ఖర్చు ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకొని ఈ
ఇటు వైపున అటు కొంచెం ఇటు హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ మర్చుకొని ఫ్రెండ్స్ ఇలా ఒక స్టిచ్ కనుక వేసుకుంటే పైన ఇలా ఖర్చు కనిపించకుండా దారాలు బయటికి రాకోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడటానికి కూడా నీట్గా ఉంటుంది వర్క్ కూడా. ఏంటంటే ఓవర్లాక్ చేసే పని లేకుండా ఇలా సింపుల్గా అయిపోతుంది అనమాట. నేనైతే ఇలాగే ప్రతి బ్లౌజ్కి కూడా ఇలాగే కుడతాను ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్కి మరి ఎవరు కుట్టారో తెలియదు, వాళ్ళు ఇవ్వలేదు. అలా కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇది నేను వీడియోలో చెప్తున్న విధానంగా ఇలా కొంచెం మనం ఏంటంటే ఇప్పుడు ఉల్టా తిప్పుకున్నా కూడా మనకి నీట్గా వర్క్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇదిగో నేను ఈ వీడియోలో కనిపిస్తుందా మీకు, ఇలా అటువైపు ఇటువైపుని మధ్యలో మడుచుకొని దీని మీద స్టిచ్ చేసుకొని స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక రఫ్ లాక్కుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోలో నేను చెప్తున్న విధానంగా చూసుకొని ఖర్చు కూడా మంచిగా నీట్గా మడత పెట్టుకొని ఒక కుట్టేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను కుట్టే వాటిలో ఏమన్నా లోపాలు ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్ కూడా. మనం పైపింగ్ కూడా ఇలా నిదానంగా వేసుకున్నట్లయితే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.